నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పడుచిందని బీఆర్ఎస్పీ నాయకులు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేడు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగే బీసీ మహా సభకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్పీ నాయకుడు మధు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ బీసీ కులాలు కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మాదిరిగా మళ్లీ తెలంగాణ బీసీలను కూడా మోసం చేయకుండా అందరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని, అధికారం వచ్చిన 6 నెలల్లోపే బీసీ కులగణనని చెప్పి కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలకు నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈ రోజు ఏ కార్యక్రమం అయితే ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులం అందరము మరి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని పోతున్నాము. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేవలము బీసీలను ఎస్సీలను దూరం చేసి ఓట్లు దండుకొని మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలి. లేని పక్షంలో రోజు విడతల వారీగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి అందరం ఏకమై ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని గద్దె దింప వరకు నిద్రపోయిన సంగతి గుర్తు చేస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై కేసీఆర్, జై మధు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందో తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలకే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇవాళ కవితక్క ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి నాయకులు మొత్తం కూడా ఇందిరా పార్క్ కి బయలుదేరుతున్నాం. మేము బరాబర్ కాంగ్రెస్ పార్టీని చెప్తున్నాం. ఇలా కవితక్క మాట్లాడుతుంటే ఆమె అగ్రకులం, ఆమెకి బీసీలకి ఏం సంబంధం అంటారు. మరి రాహుల్ గాంధీ ఏమన్నా బలహీన వర్గాల బిడ్డనా? ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా బలహీన వర్గాల బిడ్డనా? ఇట్లా ఎవరైనా సరే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తారనేసరికి ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి బీసీ సంఘాలకు మొత్తం కూడా చలనం వచ్చింది. మేము బరాబరు కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ గారు కూడా బీసీల పక్షపాతి కాబట్టే 2 సార్లు మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఓట్లే బట్టి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఖచ్చితంగా ఆయన రాజకీయ వారసత్వంగా ఈమె తీసుకున్నటువంటి అతిపెద్ద పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ బలహీన వర్గాలు అందరం కూడా అండగుంటాం. బరాబరు కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం. 100% ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సావిత్రిబాయి పూలే సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆమె పుట్టినరోజు సందర్భంగా తక్షణమే దీని మీద ప్రకటన చేసి అసెంబ్లీ నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పార్లమెంట్ లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. బీసీ ముసుగులో ఉన్న నరేంద్ర మోడీ, నీకు ఇప్పుడు సమయం వచ్చింది నిరూపించుకోవడానికి. నువ్వు నిజమైన బీసీ బిడ్డవైతే నిజంగానే మెజారిటీ ఉన్నటువంటి బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ ఇచ్చి నీ చిత్తశుద్ధి చూపించుకోవాలా? లేదంటే ఇదే రకంగా మాయనీయుల జయంతి వరకు కూడా రోజు ప్రభుత్వం మీద ఏదో కార్యక్రమం తీసుకుని బరాబర్ కూడా ఒత్తిడి చేస్తాం. అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా బీసీల పక్షాన్ని నిలబడుతున్నటువంటి మన అన్ని వర్గాలకు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ జోహార్.